పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి మనందరం కూడా ఒక దాహంతో వచ్చాం కదా, దేవుని సన్నిధికి ఒక దాహము కలిగి వచ్చాం కదా. అంటే దప్పిక అంటే ఏంటి? ఒక కోరిక, మనకి ఒక కోరిక కలిగి వచ్చిన వాళ్ళందరూ ఒక కోరిక కలిగి, ఒక దాహము కలిగి మనము దేవుని సన్నిధికి వచ్చాం కదా. దాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఇక్కడ అందరము దేవుని కొరకు దాహము కలిగి మనము వచ్చాము కదా. ఆ విధంగా దేవుడు మనకు అటువంటి కృప ఇచ్చిన దేవుని బట్టి మనం స్తోత్రాలు చెప్తాం. మరి 1 కొరింథీ 10:4, 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఇంకా చాలు. ఏదైనా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో తాగి ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అందరము మనం ఐక్యమైన మనస్సుతో ఎక్కడైతే మనము ఏకీభవించి మనము ప్రార్థిస్తామో ఆ బండలో నుంచి వచ్చిన జలమును మనం త్రాగి ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా క్రీస్తనే బండలో నుంచి వచ్చినటువంటి నీటిని తాగి ఉన్నాం. కాబట్టి ఏక మనస్సు, ఏక ఆత్మ అనేది కలిగి మనము ఉన్నాం. ఆ ఏక మనస్సు, ఏక ఆత్మతో చేసినటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్తుందండి? పరలోక రాజ్యాన్ని చేరుతుంది కదా. ఆ బండ గురించి, ఆ నీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే. మరి ఆ బండ ఏమైంది? కొట్టబడిందా? మనం చూద్దాం. నిర్గమాకాండము 17:6లో చూచినట్లయితే, నిర్గమాకాండము 17:6. అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఎవరు నిలుస్తారంట? దేవుడు నిలుస్తాడు. అక్కడ ఆ బండ దగ్గర దేవుడు నిలుస్తాడు. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో తెలియగా, ఈ మోషే మరియు ఇశ్రాయేలీలు ఎక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నారు? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. వారికి అక్కడ ఏంటిది? నీరు లేవు, నీరు లేవు. దాహానికి ఏం లేవు? నీరు లేవు. అయితే అక్కడ నీటిని, ఆ నీరు కావాలంటే మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ బండను కొట్టమంటాడు. ఆ బండను నీ చేతికి ఇచ్చినటువంటి కర్రతో కొట్టమంటున్నాడు. ఆ బండను కొట్టినప్పుడు అందులో నుంచి ఏమొచ్చినాయమ్మా? నీరు వచ్చి, ఆ బండని కొడితేనే ఆ నీరు వచ్చింది. మనము ఆ బండ ఏమని చెప్పుకున్నాం ఇందక్కడ? ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఎవరు? ఆ బండలో నుంచి ఏమొచ్చినాయి? నీకేం తీరింది? దప్పిక తీరింది, దాహము తీరింది. నీవు ఏ విధంగా, ఎట్లయితే నీవు ఏ బాధలో అయితే నీవు వచ్చి ఉన్నావో ఇక్కడికి, దేవుని సన్నిధికి, దేవుని యొద్దకి, నువ్వు ఏ శ్రమలో, ఏ అరణ్యంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో, నీ లోపల ఏ కష్టం ఉందో, నీ లోపల ఏ బాధ ఉందో, అరణ్యము అనంటే, అరణ్య మార్గం అనంటే నువ్వు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావని అర్థం. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాం? యోగులో ఉంటది కదా, ఈ లోకంలో నీకు ఇది యుద్ధకాలం అంట. మనం ఈ భూలోకంలో ఒకరోజు సంతోషం ఉంటుంది. సంతోషం ఎప్పుడు ఉంటుందా? సంతోషం వస్తుంది, మళ్ళీ అప్పుడే దుఃఖం వస్తుంది, అప్పుడే సంతోషం వస్తుంది, అప్పుడే దుఃఖం వస్తుంది. ఎక్కువ శాతం మనం ఈ భూలోకంలో యుద్ధకాలం. ఈ భూలోకంలో మనం నివసించినంత కాలము యుద్ధకాలం, మనం ప్రయాణం చేస్తున్నంత కాలము యుద్ధకాలమే. అంటే మనం ఏ దగ్గర నుంచి ప్రయాణం చేస్తున్నాం? అరణ్య మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు
మనకి దాహం అవుతుంది. ఏమవుతుంది? ఆ దాహం తీర్చటానికి ఎవరు కొట్టబడ్డారు? బండ. ఆ బండ ఎవరు? చూద్దామా? యెషయా 53:5. యెషయా 53:5. నా జనులు యా- అతిక్రమములను బట్టి ఆ, అతను గాయపరచబడెను, ఉమ్, మన దోషములను బట్టి ఉమ్. నిలవగొట్టబడెను, ఉమ్, మన సమాధానార్థమైన శిక్ష ఉమ్. అతని మీద పడెను, ఉమ్. అతను పొందిన దెబ్బల చేత ఆ. మనకు స్వస్థత కలుగుచున్నది. అక్కడ ఎవరికి దెబ్బ తగిలింది? బండకి. ఆ బండ ఎవరు? హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. మన అతిక్రమములన్నీ ఎవరి మీద వేసేసిండ్రు? ఆ బండ క్రీస్తు అనే బండ మీద వేసి అక్కడ ఆయన కొట్టబడ్డాడు. ఎక్కడ? శిలువ మరణము పొందినప్పుడు అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేసినాడు. ఎవరైతే ఆ బండలో నుండి వచ్చేటటువంటి నీళ్లు తాగుతారో వాళ్ళందరూ జీవిస్తారు. దేవుడు లోకమును ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఆ బండలో నుండి నీరు ఎందుకు వచ్చినాయి? నీ దాహం తీరుస్తాడు. అంటే మనము అరణ్యంలో నడుస్తున్నప్పుడు, మనకు ఎన్నో శోధనలు వస్తున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాలా? ఆ బండ దగ్గరికి రావాలా? హల్లెలూయా. ఆ బండ దగ్గరికి వచ్చినప్పుడు నీ శ్రమలన్నీ కూడా ఏమైతాయి? ఆ శ్రమలతో నీ నోరు ఎండికిపోతుంది. మనకు టెన్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసిర్రా? టెన్షన్ వస్తే ఏమవుతుంది? నోరంతా ఎండుకపోయి తడబడుతుంది కదా. అప్పుడు ఏంటన్నట్టు నువ్వు మంచినీళ్ళు తాగాలి. దాహం కదా. నువ్వు కొన్ని మంచినీళ్ళు తాగుతావు జల్ది, అవునా కదా. తడబడ్డప్పుడు నోరు ఎండుకపోయినప్పుడు నువ్వేం చేయాలా? నీరు తాగాల. అప్పుడు కొద్దిగా కుదుట పడుతుంది. ఆ క్రీస్తు అనే బండ దగ్గరికి వచ్చి ఆయన నీ కొరకు కొట్టబడ్డాడు. ఆ కొట్టబడ్డప్పుడు అందులో నుంచి ఏమొచ్చినాయి? నీరు వచ్చినాయి. ఆ నీరుని తాగితే నువ్వు కుదట పడతావు. నీకు కొంచెం టెన్షన్ ఏమైపోతుంది? తగ్గుతుంది. అంటే యేసుక్రీస్తు అనే బండ యొద్దకు, యేసుక్రీస్తు యొద్దకు, యేసుక్రీస్తుని విశ్వసిస్తే హల్లెలూయా నీకేమవుతుంది? నీ శ్రమ తగ్గుతుంది. ఏమవుతుంది? నీ శ్రమను దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. అటువంటి దేవుని యొద్దకు మనం రావాలి. మరి నాకేమన్నా శ్రమ వచ్చిందనుకో, నేను జల్దీ పోయి విజయ్ దగ్గరకో లేకుంటే నీ దగ్గరకో అబ్బా నువ్వు రా, పర్వాలే చెప్పుకోవచ్చు. ఒక స్నేహితురాలికి అంటే ప్రార్థనా సహాయం కోరుకోవచ్చు. కానీ నువ్వు అన్యుల దగ్గరికి నీ పక్కకే ఉంది కదా అని వాళ్ళ బాధ చెప్పేసుకుంటా అంటే నీ బాధ అంతా, నీ రహస్యం అంతా అందరికీ బాగిపోతుంది. మరి దేవుడు ఏంది, వాళ్ళ దేవుడు ఉన్నాడట కానీ ఈమెకి ఏంది ఇట్లాంటిదా అని అంటారు. కానీ వేరే వాళ్ళ దగ్గరికి పోవద్దు. ఎవరి దగ్గరికి పోవాలి? ఫస్ట్ నీకు శ్రమ రాగానే క్రీస్తు అనే బండ దగ్గరికి వచ్చేయాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, నీ కొరకు రక్తమును కార్చినాడు. ఆ కార్చినటువంటి రక్తము ద్వారా, ఆ నీటి ద్వారా నీకేం వస్తుంది? ఏమొస్తుంది? చెప్పండి. మీరు చెప్పాలి. జీవం వస్తుంది. నేను చెప్పినా కదా ఇప్పుడే. తన కుమారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం బతుకుతావు. హాగర్ కుమారునికి ఏం లేదు, దాహమైంది అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు. అప్పుడు దేవుడు ఏ విధంగా నీటి ఊటగా కనబడ్డాడు. అప్పుడు ఆ నీరు ఊపికి వస్తే అప్పుడు పట్టింది, ఆయన బతికింది కదా. మరి దావీదేమంటున్నాడు? నీ వాక్యము నన్ను బ్రతికించు. ఆ బండ క్రీస్తే, ఆ బండ కొట్టబడ్డది. ఆ బండలో నుంచి వచ్చిన నీరు
చేస్తుందంటే బ్రతికిస్తుంది. జీవమునివ్వటానికే ఆ బండ కొట్టబడది. ఆ బండ క్రీస్తే. ఆయన మన కొరకే కొట్టబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. ఆయన నలుగొట్టబడినప్పుడే మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. అప్పుడు ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నాం? ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నాం? ఆజ్ఞాతిక్రమం, పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం అంటే చచ్చిన స్థితిలో ఉన్నాం, దిగంబర స్థితిలో ఉన్నాం కదా. ఆ ఫస్ట్ జంతువును కట్ చేసిన బలి, ఫస్ట్ బలి మనకు రక్షణ వస్త్రం ఇచ్చింది, ఆ చర్మ చొక్కాలు ఇచ్చింది దేవుడు కదా. అక్కడ కూడా కొట్టబడ్డాడు మన సిగ్గు కప్పటానికి. ఆయన కొట్టబడ్డాడు, బండ కొట్టబడ్డది. దేవునికి స్తోత్రం. మనకు జీవం ఇవ్వటానికి ఇప్పుడు సిలువలో ఆ బండ కొట్టబడ్డది, మన దాహము తీర్చటానికి. అయితే కీర్తనలు 105:41 చూసినట్లయితే, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారిలలో అవి ఏరులై పారెను. హల్లెలూయా. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? వచ్చినాయా? ఎడారిలో అంత ఇసుకే ఉంటుంది ఎడారిలో. అందుకనే వంటలు ఏం చేస్తాయి, దాని గొంతులో మంచిగా సంచులలో నీళ్లు నింపుకొని ఉంటాయి అన్నట్టు. ఎడారులలో నడుస్తాయి కదా, వాటికి దాహమైనప్పుడు అవి తీసుకొని తాగుతాయి. మనము కూడా ఒంటెలలాగా వాక్యాన్ని ఎక్కడ దాచుకొని ఉండాలి మన శరీరంలో. అర్థమైందా? హల్లెలూయా. అవి ఎప్పుడు మనకు దాహం అవుతుందో అప్పుడు వాటిని తాగాల. దాహం అంటే శ్రమ, అరణ్యం అంటే శ్రమ. శ్రమ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకేమొస్తుంది? టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వచ్చినప్పుడు నువ్వు దాచుకున్నటువంటి ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆ ఒంటెని ఎడారిలో ఏ విధంగా అయితే బ్రతికిస్తుందో ఆ విధంగా నువ్వు దాచుకున్నటువంటి ఆ జీవ జలమైనటువంటి యేసు క్రీస్తు నీలో ఏంటిది ఉబ్బుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బాధలలో ఉన్నప్పుడు భయపడద్దు, మనకు శ్రమ వచ్చినప్పుడు భయపడద్దు. ఎందుకంటే నీ కడుపులో నుంచి జీవ జల ఊటలు బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా అడవిలో కూడా, ఎడారులలో కూడా దేవుడు మనకి హాగరు కొడుకుకి ఎడారిలోనే కదా దేవుడు నీటి బుగ్గలాగా ప్రత్యక్షమై ఆయనకి బ్రతికించిండు కదా. అయితే చూడండి, ఎంతమంది రాలే, ఎంతమంది దేవుణ్ణి మర్చిపోయారు, ఎంతమంది మరి నిద్రపోతున్నారు, ఎంతమంది పోతాంలే అని దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాని వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయిన వారే. అయితే చూద్దామా, ఇర్మియా 2:13. ఇర్మియా 2:13. ఇర్మియా నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజనముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రాని వాళ్ళు మళ్ళీ ఎందుకు రాలేదో, కొందరికేమో ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నిర్లక్ష్య స్వభావముతో దేవుడు ఏమంటున్నాడు? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏ నేరములు చేస్తున్నారు? 2 నేరాలట. మనం ఎప్పుడు ఆ నేరాలు చేయకూడదు. ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళము మనం ఎప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ మన దేవుణ్ణి మర్చిపోవద్దు. ఏంటట? జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. జీవ జల ఊట అయినా నన్ను అంటాడు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? జీవ జల ఊట. అందుకనే ఆ బండను కొట్టంగానే జీవ జల ఊట వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు వారు కొట్టబడి మన కొరకు జీవ జల ఊటగా ఇప్పటికీ ప్రవహిస్తానే ఉన్నాడు. ఇప్పటికీ నీ శరీరంలో, నీలో, మన లోపల ఏమైనా దేవునికి విరోధమైన కార్యాలుంటే ఆ జలములతో మనం కడిగేస్తాం. ఆ జలములను తాగి మనము
జీవింపబడాలి కదా, అంతే కదా. జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఎంత భయంకరం. వేరే దేవుడు ఒక్క ఉదాహరణ చెప్పుకుందాము. అసలు మనకంటే అన్యులు ఎంత భక్తి చేస్తారండి. పొద్దున్నే 4 గంటలు లేచి చల్ల నీరు పోసుకుంటాం, మనం పోసుకుంటాం. పొద్దున్నే లేచి అక్కడక్కడనే మంచంలోనే దేవా నాకు క్షమించజరా, నేను ఎటునో ఉన్నా, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా, మంచంలోనే. అయ్యా నాకు ఎటునో అవుతుంది. వాళ్ళు అట్లా కాదు, ఎట్లా నుండని లెగుస్తారు. తెల్లారి గట్ట, అది చలికాలమైనా సరే ఏంటిది, చల్ల నీళ్ళతో స్నానం చేసి తెల్లారి గట్టనే వాళ్ళ భక్తి ఎట్లుంది. వాటిని మరుస్తలేదు, కానీ జీవము గల దేవుని మనము నిర్లక్ష్యం చేస్తున్నామట. దేవుడు బాధపడుతున్నాడు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అయ్యో, దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. మనం చేసే పనులకి మనం దేవుని నిర్లక్ష్యం చేయొచ్చుండగా దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఆయనను బాధ పెట్టు వారంగా మనం ఉండకూడదు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అంతేకాదు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుంటారు. అంటే వాళ్ళ కాళ్ళే ధర్మశాస్త్రం చేసుకుంటున్నారు అన్నట్టు. ఏంటంటే, ఇప్పుడు నేను పోకపోతే ఏమైంది, నేను ఇంట్లోనే చేసుకుంటే దేవుడు నాకు ఇంట్లో లేడా, అది తమకి తొట్లను చేసుకుంటారు. అంటే వాళ్ళే చేసుకొని ఇది కరెక్టే అనుకుంటున్నారు. సహవాసముకి వెళ్ళమన్నాడు దేవుడు. అంత్య దినాలలో మీరు ఇంకా అధికంగా సహవాసం చేయమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎందుకనంటే ఒక్క కట్టె సింగిల్గా ఉండి నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా అని అనుకుంటాను. అది ఎంతసేపు చేసుకుంటుంది, ఆరిపోతుంది. ఒక్కొక్కసారి ఏదైనా అయితే విసుకొస్తే ఆరిపోతుంది. అదే 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి. అవి ఏం కట్టెలు పెట్టితే ఆ మంట పెద్దగా అవుతుంది. ఆ మంట పెద్దగా దేవుని సన్నిధికి అది ధూపంలాగా పోతుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, అంత్య దినాలలో మనం ఇంకను ఏంటిది, ఒకరినొకరు గురికొల్పుకొని ఏంటిది సహవాసం అధికం చేయమంటున్నాడు దేవుడు. అత్యధికంగా కలుసుకోవాలి. కొన్ని రోజులైతే మనం కలుసుకునే అవకాశం లేదు. ఈ ఆలయంలో కలిసే అవకాశాలే లేదు. ఈ ఆలయానికి తాళం వేసేస్తారు, లేదా ఈ ఆలయాలు పడగొడతారు. అసలు ఉంచారు. ఆలయాలు ఇప్పటికే పడగొడుతున్నారు, చాలా మట్టుకు పడగొట్టేసారు. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నారు అనుకో, ఇప్పుడు రానోళ్ళందరూ నేను దేవుని ఆలయానికి పోవాలంటే అక్కడ ఆలయమే లేదు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఉన్న రోజులలో రావాలా ఆలయానికి, ఉన్న రోజులలో రావాలా. దేవుడు అందరిని పిలిచిందంట. అయితే దేవుడు తనకి తెలిసిన వాళ్ళు, ఆయన రాజు కదా, ఆయనకు తెలిసిన వాళ్ళని మాత్రమే కాకుండా ఆయనకు తెలిసిన వాళ్ళని పిలిస్తే ఎవ్వరు రాలేదట. నేను నా చుట్టాలలోనే ఎవరు చచ్చిపోయిండ్రు, నేను రాలేను అని ఇంకొక వంక చెప్పిండ్రట. ఇంకొకళ్ళు ఇంకొక వంక చెప్పిండ్రు. ఇంకొకళ్ళు వంక చెప్తే అటు పోయేటోళ్ళని అందరినీ భోజనానికి అన్నాడు. అందరినీ పిలిచిన వాళ్ళకే భోజనం, వాళ్ళే జీవాహారం తింటారు, వాళ్ళే ఉబ్బుకుతున్న నీటిని తాగుతారు, వాళ్ళే బతుకుతారు కదా. అట్లాగే ఇజ్రాయేలీయులను పిలిస్తే రాలేదు. అయితే అన్యజనులైన మనకు వచ్చింది ధన్యత, మనల్ని అందరిని పిలిచిండు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ దేవుని రాజు యొద్దకు వచ్చినారు, భోజనము భుజిస్తున్నారు. హల్లెలూయా. మానము తాగుతున్నారు. అంటే నీవు ఏంటి రొట్టెలాగా ఇప్పుడు నువ్వు విన్నటటువంటిది అంతా కూడా ఏంటి లోపల దాచిపెట్టుకుంటావు. అది ఏమైతుంది, నీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. నా జీవజలమైన దేవుని యొద్దకు నేను వెళ్తా, అది నా కొరకు కొట్టబడింది, దాంట్లో నుంచి నీరు వస్తాయి, దాన్ని తాగితే నా యొక్క ప్రయాణంలో ఉన్న నా గొంతు ఎండిపోకుండా జీవజలమును తాగితే నాకు ఏంటి నెమ్మది కలుగుతుంది అని నీకు జ్ఞాపకం
వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అందుకనే మన యొక్క నిర్ణయాలు తీసుకోవద్దు. తమ తొట్లు అంటే అవి పగిలిపోతాయి. మన చిత్తం చేస్తే ఏమవుతుందంటే మన చిత్తం పగిలిపోతాయి, మన చిత్తం నెరవేరదు. అది తొట్లు పగిలిపోతాయి, నీరు కారిపోతుంది, వ్యర్థమైపోతాయి. మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి. కానీ దేవుని ఆలోచనలు స్థిరమైనవి అని. దేవుని ఆలోచనలు మనం చేస్తే స్థిరమైనవి. అందుకనే ఆయన ఊటని మనము మర్చిపోవద్దు, ఆయన మాటలను మనము మర్చిపోవద్దు. ఆయన చిత్తము కొరకు మనల్ని మనము సమర్పించుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనము ఒక ఉదాహరణ చూద్దాం. యోహాను సువార్త 4:13-14 చూద్దాం. యోహాను సువార్త 4. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు తాగు వాడెప్పుడునూ తప్పికొనడు. నేనే వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుందని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఈమె సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిండు దేవుడు. ఆమెను మార్చుతాడు. ఆమె ఒక్క కోసం అంత దూరం పోయాడు. చూడు, దేవునికి ఒక్క ఆత్మ కూడా ఎంత విలువైనదో చూడండి. ఆమె దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పుడు అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పికొన్నాడు. ఆమె నీళ్లు బావిలో నుంచి చేస్తుందా, ఆ నీళ్లు తాగే నువ్వు ఈ నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికి మరలా దప్పికొంటావు. కానీ ఏంటిది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. హల్లెలూయా. ఆయననే జీవం, ఆయన ఇచ్చే నీళ్ళే జీవం. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చే నీళ్లను నువ్వు త్రాగితే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఆ వాక్యం మనలో దాచిపెట్టుకుంటే, ఆ వాక్యం ఎట్లా అంటే, నీ దగ్గరికి ఒక వాక్యం విన్నావనుకో, నువ్వు దాన్ని స్టడీ చేసినావనుకో, అది ఇంకా నీ లోపల నుంచి ఇంకా వాక్యాన్ని ఉడికింపజేస్తుంది అన్న. అర్థమవుతుందా? నేను చెప్పిన వాక్యానికి నువ్వు ఆలోచించినావు అనుకో, దేవుళ్ళు నువ్వు ఆలోచించినావు అనుకో, నీకు ఇంకా గొప్ప వాక్యాలు వస్తాయి అన్నాడు. అంటే అందులో నుంచి నీకు ఇంకా దేవుడు ఉబ్బికేటటువంటి వాక్కులను ఇస్తాడు. అది ఎప్పటికీ చనిపోదు. నీలో వాక్యము, నీ హృదయాలలో వాక్యం అనేది ఉంటే అది నిన్ను జీవింపచేస్తూ, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఆ నీటిలో, భూమిలో నుంచి ఆ బుగ్గ, నీటి బుగ్గ వచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? భూమిలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదో తెలియదు కదా. కాకపోతే అటువంటి ఉబ్బుకుతూ నీ కడుపులో నుంచి ఏమొస్తాయి, వారిలో ఊరడి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏది ఆయనని మర్చిపోకుంటే. ఆయన ఎవరని చెప్పుకున్నాము? జీవజలముల ఊట. ఆ వాక్యము జీవజలముల ఊట. అప్పుడు నువ్వు ఆ నీటిని నువ్వు తాగినప్పుడు నీలో నుంచి కూడా ఆ జీవజలము వస్తుంది అన్నట్టు, ఉబ్బుకుతూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను 5:20 చదవండి. 1 యోహాను 5. మనము సత్యవంతులైన వారిని ఎరుగువన్నని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయననే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అంటే ఈ వాటర్ ఏంటిది? నిత్య జీవం. అంటే ఇది ఎప్పటికీ ఆగిపోనిది, ఎప్పుడు మరణించనిది. ఇది ఎందులో ఉంది? క్రీస్తు అనే బండ. అంటే ఎవరు ఇక్కడ సత్యవంతుడు అయిన దేవుడు? ఎవరు? యేసు క్రీస్తు వారు. అర్థమవుతుందా? ఆ జలమైన దేవుణ్ణి మన కడుపులోనికి రావాలంటే మనం ఏం తాగాలి? ఆయన ఇచ్చే జలములను మనము
త్రాగవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆ బండ కొట్టగా మనం ఆ జీవజలమును తాగాలి, ఆయన యొద్దకి రావాలి. అయితే ఇక్కడ బండ ఈ విధంగా మనకు జలములు ఇచ్చింది. ఇప్పుడు మనం అది తాగితే మన లోపల జీవజలములు వస్తే మనకేమొస్తుంది? ఏమొస్తుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం? జ్ఞానమునకు మూలం. దాన్ని తాగినప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుందని ఎక్కడుంది? సామెతలు 14:1 ఉంటుంది కదా. ఇల్లు కట్టుకుంది. ఓకే, ఒక్క స్త్రీనేనా ఇల్లు కట్టేది? జ్ఞానవంతుడు కూడా కడతాడు. చూడండి, జ్ఞానవంతుడు కూడా తన ఇల్లు కట్టు. ఎప్పుడు చూసినా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టు, జ్ఞానవంతుడు మాకే చెప్తారు కదా. మరి మీరు కూడా ఇల్లు కట్టాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మత్తయి 7:24-27. మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఇక్కడ ఏంది? అక్కడ బండలో నుంచి నీళ్లు తాగిన జ్ఞానం వచ్చింది. అయితే ఇక్కడ ఈ జ్ఞానవంతుడు ఏం చేస్తాడట? బండ మీద. ఆ బండ ఎవరని చెప్పుకున్నాం? క్రీస్తే. ఈ క్రీస్తు మీద మనము ఆయన మూలరాయి ఉండగా అపోస్తుల పునాదుల మీద మనం ఏం కట్టుకోవాలి? ఇల్లు కట్టుకోవాలి. బండ మీద అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునేది ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఆ క్రీస్తే, ఆ బండ క్రీస్తే అని చెప్పుకున్నాం. ఆ బండ మీద మనం ఏం చేసుకోవాలా? మన జ్ఞానం వచ్చింది, ఆ నీళ్లు తాగినాం. అప్పుడు ఏం చేయాలి? మనం బండ మీద ఇల్లు కట్టాలి కదా. ఈ బండ మీద మనము ఇల్లు కట్టువారమై ఉండాలి. ఈ మాట ఏంటిదమ్మా? ఈ మాట ఏంటిది? ఇప్పుడు దాకా మనము దేవుని మాట అంటే క్రీస్తే కదా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్యన నివసించింది. ఎవరైనా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చింది. ఆ యేసుక్రీస్తు మాటనే, ఆ వాక్యమే మనము అంటే కాబట్టి నా మాటలు విని, కాబట్టి నా మాట అంటే ఎవరైనా క్రీస్తు అనే బండ. ఆ బండ మీద ప్రతి వాడు కూడా ఏం చేయాలా? ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండాలి. మనం ఎందుకు అంటే మనము ఉబుకుచున్న నీరు అయిన క్రీస్తు అనే బండలో నీటిని తాగినాం. ఆ బండలో నీటి ఏంటి అంటే దేవుని నుంచి వచ్చిన జలం. అది తాగినప్పుడు మనకి జ్ఞానం వచ్చింది. జ్ఞానము గల ప్రతి వాడును తన భార్యను కొంటాడు, భార్య భర్తకి లోబడుతుంది. అంటే ఇదే జ్ఞానం. మరి ఈ లోకంలో జీవించాల్సింది ఏంటిది అంటే భార్యనేమో భర్తకు లోబడాలా, భర్తనేమో భార్యను ప్రేమించాలని జ్ఞానం చెప్తుంది బైబిల్ మనకి. అది ఉందనుకో మన ఇల్లు బండ మీద కట్టుకున్నట్టు, బండ మీద కట్టుకున్నట్టే కదా. మరి అట్లాంటి జ్ఞానము మనకు ఈ బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. చదువు మీరు అంతే. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. అది దేవునికి స్తోత్రం. వాన కురిసింది, వరద వచ్చింది, గాలి విసిరింది. 3 జరిగినాయి. వాన కురిసింది, వరద వచ్చింది. వాన ఎక్కువైపోతే ఏమవుతుంది? వరద వచ్చేసి గాలి విసిరింది. ఇక మనకు అంటే మనకి వశపడుతుందా? ఈ 3 జరిగితే అంటే ఇది భయంకరమైన శోధన అన్నాడు. ఆ కుటుంబంలో ఒక భయంకరమైన ఇంటిలో శోధన అయినా కానీ మనకేం కాదు. ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు ఉంది. దేవునికి స్తోత్రం.
లేదు. హల్లెలూయా. అటువంటి ఇల్లును మనము కట్టుకునే వారముగా ఉండాలా. 26వ వచనం 26 అదే మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. అయ్యో చూడు, నువ్వు బండను వదిలేసేసి, దేవుడిచ్చిన ఆలోచనను వదిలేసేసి, క్రీస్తు అనే బండను వదిలేసేసి నువ్వు పక్క కట్టుకున్నావు అనుకో, నీ ఆలోచన చొప్పున నీవు ఆ తొట్లని ఇర్మియాలో 2:13 మనం చెప్పుకున్నాం చూడు, ఆ తొట్లను నీ సొంత తొట్లను చేసుకుంటే పగిలిపోయి నీరు కారిపోతాయి. ఆ ఆలోచన మన ఆలోచన అది అన్నట్టు, అది వేస్ట్ అయిపోతుంది మన ఆలోచన. అటువంటి ఆలోచన కలిగి నీ సొంతంగా నీ చిత్త ప్రకారం ఇల్లు కట్టుకుంటే అదేమైపోతుంది? ఈ నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు, అంటే దేవుని చిత్తము చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉండును. కాబట్టి మనం చాలా ఆలోచించాలి. ఈ దేవుడు చెప్తుండా, సైతాన్ చెప్తుండా? ఒక్కొక్కసారి ఏదైనా చెప్తుంటే, ప్రభువా ఇది నీ ఆత్మనా లేకపోతే ఏదన్నా ఆత్మనా? వేరే ఆత్మ అయితే యేసు నామమున దాన్ని గద్దిస్తున్నా అని ఆలోచనను మనం గద్దించాలి. అప్పుడు కాదు, నేనే యెహోవా అయిన దేవుడను అని మనతో మాట్లాడతాడు తెలుసా? నేనే చెప్తున్నా అని చెప్తాడు కదా. మనతో ఎప్పుడైనా మాట్లాడిండా దేవుడు? ఎన్నోసార్లు మాట్లాడతాడు. మన మనస్సాక్షితో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తుంటే ప్రేరేపణతో మాట్లాడతాడు కదా. మాట్లాడే దేవుడు మన దేవుడు, సజీవుడు, మాట్లాడే దేవుడు కదా ఆ దేవుడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు చొప్పున ఆయన మాటలు పక్కకు పెట్టేసి మనము ఏం చేస్తామంటే ఇసుక మీద, అంటే మన ఆలోచన ప్రకారం కట్టుకుంటే ఆ ఇల్లు బుద్ధిహీను, అంటే బుద్ధి లేకుండా, అంటే జ్ఞానం లేకుండా కట్టినట్టు. 27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాట గొప్పదని చెప్పారు. చూడు, దాని పాట ఎంత గొప్పది. పడిపోయింది, అది కూలిపోయింది. ఆ వానకి, వరదకి, గాలికి అది ఉంటుందా? అది ఏమైపోయింది? ఇసుక మీద కట్టబడి నీ సొంత ఆలోచన ప్రకారం కట్టినావు కాబట్టి అది పడిపోయింది. అప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే అది ఎంత గొప్ప బాధ, అంత అవమానము, ఎంత కష్టము, ఎంత నష్టము. కాబట్టి మన ఆలోచనలను పక్కన పెట్టి దేవుని మాట చొప్పున మనము ప్రతిదీ చేయాలి. 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. కాదు, అంటే ఇదంతా చెప్పింది ఏంటి? దేవుని మాట. ఆయన మాట అర్థమవుతుందా? ఆయన మాట మాత్రమే అక్కడ జరగాలి. అంటే ఆయన మాటను, ఆయన బోధను, ఆయన వాక్యమును మన లోపల మనము ఉంచుకోవాలి. మన సొంత ఆలోచనలను తీసివేసుకోవాలి. అప్పుడు శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా ఏంటి? ఆయన ఈ వాక్యము, ఆయన బోధ, ఆయన మాటలు, యేసుక్రీస్తు వాక్యమైన దేవుని మాట అధికారపూర్వకంగా ఉంది. 29 ఆయన ఏలైనగా ఆయన 29వ వచనం. ఏలైనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించింది. అది చాలా. అయితే ఏలైనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించింది. అంటే శాస్త్రులు వాళ్ళు మామూలుగా చెప్పారు, కానీ ఈయన అట్లా కాదు. దేవుడి నుంచి వచ్చిన కుమారుడు కాబట్టి ఏంటిదనంటే ఈయనకి అధికారము ఉంది. అధికారంతో వాక్కులను పంపించిండు. ఆ అధికారమైన వాక్కులను మనం గ్రహించి మనము జ్ఞానముతో మనము మన ఇల్లు కట్టుకోవాలి. ఇంకొకటి చాలు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామంకి వందనాలు. మరి ప్రార్థన చేయాలి కాబట్టి ఇంకొక రాయి ఉంది, కానీ అది తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా చెప్పుకోగలుగుతాం. కాబట్టి దేవుడి వాక్యమును మన హృదయంలో, మన కడుపులో నుంచి ఎట్లా జీవ జల ఊటలుగా
మనకి ఎప్పుడు వస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? ఏదన్నా శ్రమ వచ్చిందనుకో, దేవుడు ఉన్నాడు నాకు, క్రీస్తనే బండ దగ్గర పోతా, ఈ టెన్షన్ పోతుంది, ఇది నీళ్ళు తాగేస్తా. ఆయన తాగాల. ఆయన తాగుడంటే ఏంటి? ఆయన తాగాలంటే ఏంటి? ఈ బైబిల్ దగ్గరకు వచ్చేసి ఈ బైబిల్ చదవాలా. ఆయన ఏం చేస్తాడు? నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదిని ఇచ్చాను. ఆ నీళ్లు తాగితే మన గొంతు సరైతుంది, టెన్షన్ పోతుంది అన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి జీవ జలపు ఊటలను మన కడుపులో నుండి వచ్చేటట్టు మనము చూసుకోవాలి. క్రీస్తనే బండ మన కొరకు కొట్టబడింది. దేవునికి స్తోత్రం. అది మర్చిపోకూడదు. ఆ నీరు వ్యర్థము కాకుండా, దేవునికి స్తోత్రం, కొట్టబడినటువంటి ఆ బండకు ఎంత శ్రమ ఇచ్చింది, ఎంత శ్రమ పడ్డాడు నీ కొరకు, నా కొరకు. ఆయన పాప శరీరాకారముతో వచ్చి ఆ ప్రపంచ పాపమంతా పెట్టుకొని ఈ మేకులు కొట్టడం, శరీరంలో అవన్నీ ఎంత భరించిండు. మరి అది వ్యర్థం చేస్తామా? శిలువ మరణం వ్యర్థం కాకుండా ఉండునట్లు ఆయన యొక్క చిత్తము చేసుకుంటా మనము ముందుకు సాగుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్.